హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్ ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో సండే వీక్లీ టెస్ట్ అనేది 7:30 PM కి ఉంటుంది. ఇప్పటి వరకు మనము ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్ పై చాలా క్లాసెస్ అనేవి అన్ని సబ్జెక్టులు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇంగ్లీష్ విషయానికి వస్తే మనము 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్న టెక్స్టైల్ గ్రామర్ మొత్తం అంటే గ్లోసరీ, వొకాబులరీ, ఆథర్స్, గ్రామర్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 8th క్లాస్ ని స్టార్ట్ చేసుకోబోతున్నాం అన్నమాట. నేను మీకు టెట్ ఎగ్జామ్ అయ్యేలోపు 3rd to 8th వరకు టెక్స్టైల్ గ్రామరు, 3rd to 8th వరకు మ్యాథ్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్తానని మాట ఇచ్చాను. సో దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఎవ్రీడే వీడియో చూసి నోట్స్ రాసుకునే బాధ్యత మీది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 8th క్లాస్ ని స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకి 8th క్లాస్ లో ఉన్న కంటెంట్ ఇదన్నమాట. ఓకేనా? సో మనము ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకి టెట్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు గ్లోసరీ, ఆథర్స్ ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్ గా అంటే ప్రతి చాప్టర్ లో ఉన్న గ్రామర్ ని చెప్పేసుకుందాము. టెట్ అయిపోయిన తర్వాత గ్లోసరీ, ఆథర్స్ మీద ఒక వీడియో అయితే చేసేద్దాం. ఓకేనా? సో ఎందుకంటే అన్ని ఈ వీడియోలోనే చెప్పేస్తే వీడియో ఎక్కువ లెంది అవుతుంది, నాకు కూడా టైం లేదు కాబట్టి, మీకు కూడా టైం సరిపోదు కాబట్టి అన్నిటికీ. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ అండి. అందులో ఉన్న టెక్స్టైల్ గ్రామర్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇక్కడ ఈ చాప్టర్ లో మనకి ఏం ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారంటే, టెన్సెస్ కాంబినేషన్ ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. అంటే మనకి ఇప్పుడు టెన్సెస్ అనేవి 3 రకాలు: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అందులో ఒక్కొక్క దాంట్లో 4 టైప్స్ ఉంటాయి. అంటే టోటల్ గా టెన్సెస్ అనేవి 12. ఆ 12లో కొన్ని రెండేసి కలిపి ఒకే సెంటెన్స్ లో వస్తూ ఉంటాయి. సో ఒక సెంటెన్స్ లో అలా 2 టెన్సెస్ రావడాన్ని కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ అని అంటాము. ఎక్కువగా మనకి టెన్సెస్ మీద బిట్లు అడగాలి అంటే దాని నుంచి అడుగుతారనమాట. సో అవి కొన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఫస్ట్ చాప్టర్ లో ఒక టైప్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేంటంటే, ఏవైనా 2 సంఘటనలు కానీ గతంలో జరిగుంటే ఫస్ట్ ఏది జరిగింది, దాని తర్వాత ఏది జరిగింది అని తెలియజేయడానికి 2 టెన్సెస్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ 2 టెన్సెస్ ఏంటి అంటే, ఒకటి సింపుల్ పాస్ట్ టెన్స్, ఇంకొకటి పాస్ట్ పర్ఫెక్ట్ అన్నమాట. అయితే ఫస్ట్ ఏది తర్వాత ఏది అంటే, ఆ 2 సంఘటనల్లో ఫస్ట్ ఏదైతే జరిగిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్తాము, దాని తర్వాత జరిగిన దాన్ని సింపుల్ పాస్ట్ లో చెప్తాం అన్నమాట. సో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 వస్తుందని మీకు తెలుసు. సింపుల్ పాస్ట్ అంటే V2. అలా రెండింటిని గుర్తుపట్టి ఫస్ట్ జరిగిన సెంటెన్స్ ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంచుకుంటాము, దాని తర్వాత జరిగిన దాన్ని సింపుల్ పాస్ట్ లో ఉంచుకుంటాం అన్నమాట. అది ఒక టైప్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్. ఓకేనా? ఇప్పుడు దాని మీద మనకి ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ ఇచ్చారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్స్ ఇన్ బ్రాకెట్స్ అని చెప్పి. మై లిటిల్ సిస్టర్ ఈజ్ వెరీ నాటీ. దీంతో మనకు సంబంధం లేదు, వదిలేండి. నెక్స్ట్, వెన్ షీ డాష్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ ఎస్టర్డే. నిన్న తను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు షీ హ్యాడ్ డాష్ హెర్ డ్రెస్. ఏమైందంట? చిరిగిపోయింది అనమాట. టియర్ అంటే ఇప్పుడు ఇక్కడ స్కూల్ నుంచి వచ్చేసరికి చిరిగిపోయిందా, వచ్చిన తర్వాత చిరిగిందా? ఫస్ట్ ఏది జరిగింది? ఫస్ట్ చిరిగిపోయింది, చిరిగిన తర్వాత తను స్కూల్ నుంచి వచ్చింది కదా. కాబట్టి ఈ రెండిట్లో ఫస్ట్ ఏది జరిగింది? ఇది జరిగింది. సో దీన్ని హ్యాడ్ ప్లస్ V3 లాగా రాసుకోవాలి. అప్పుడు ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ హ్యాడ్ ఇచ్చేసారు మనకి ఇబ్బంది లేకుండా. మరి టియర్ కి 3 ఫార్మ్స్ ఉంటాయి కదా, అవేంటో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఉన్న మనకి ఇక్కడ కమ్, టియర్, ఆస్క్, హ్యాపెన్, క్వేరల్, తర్వాత ట్రై, విత్, బీట్, ఇవన్నిటికీ కూడా మనకి 3 ఫార్మ్స్ అనేది నేను రాశాను. మీరు అది చూసి నోట్ చేసుకుంటే ఇక్కడ ఏది పెట్టాలి అనేది మీకు అర్థమవుతుంది. ఆ 3 ఫార్మ్స్ ఏదైతే మనకి ప్రెసెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్ అని ఉంటాయో ఆ 3 ఫార్మ్స్ తెలియకపోతే ఇది మీరు ఆన్సర్ చేయలేరు. హ్యాడ్ ప్లస్ V3 అంటే V3 ఫార్మ్ తెలియాలి కదా. సో ఆ వర్డ్స్ యొక్క, ఆ వెర్బ్స్ యొక్క ఫార్మ్స్ అనేవి ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. తర్వాత ఈ ఎక్సర్సైజ్ ని చెప్తాను. ఓకే? కమ్, కేమ్, కమ్ అండి. టియర్, టోర్, ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, హ్యాపెన్, హ్యాపెండ్, హ్యాపెండ్, సే, సెట్, సెట్, బీట్, బీటెన్, ట్రైడ్, ట్రైడ్,
quarrel, quarrel, quarreled, tell, told, told, chase, chased, chased, fall, fell, fallen. ఇవి 3 ఫార్మ్స్ చూసారు కదా. ఇప్పుడైతే మనము ఆన్సర్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ జరిగింది తన డ్రెస్ అనేది చిరిగిపోవడము నలిగిపోవడం ఏదో జరిగింది కాబట్టి దాన్ని మనము ఇక్కడ దీని థర్డ్ ఫార్మ్ ఏంటి, పాస్ట్ పార్టిసిపల్ ఏంటి, V3 ఫార్మ్ ఏంటంటే టర్న్ కదా, అది రాసుకున్నాను. దీని తర్వాత ఏం జరిగింది, తన స్కూల్ నుంచి తిరిగి రావడం జరిగింది కదా, తిరిగి రావడం జరిగింది కాబట్టి దీనికి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంచుకోవాలి, అంటే V2 ఫామ్ రాసుకోవాలి. కమ్కి పాస్ట్ ఫామ్ ఏంటి, V2 ఏంటంటే కేమ్. సో ఇక్కడ కేమ్ రాసుకున్నాను, ఇక్కడ V3 రాసుకున్నాను. ఈ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. మరి రెండు గతంలో జరిగినవేనా అంటే ఇక్కడ ఎస్టర్డే అని వాడు ఇచ్చేసాడు, మనకు కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ వి డాష్ హ్యాడ్ హౌ ఇట్ హ్యాడ్ డాష్. తనని వీళ్ళు అడిగారనమాట, అది ఎలా జరిగింది, ఆ డ్రెస్ అనేది ఎలా అలా అయిపోయింది అని వాళ్ళు అడుగుతున్నారు. సో అప్పుడు మనము ఫస్ట్ ఏం జరిగింది, మనకి అది జరిగిపోయింది, జరిగిపోయిన దాన్ని ఎలా జరిగిందని వీళ్ళు అడగడం జరుగుతుంది. కాబట్టి జరిగిపోయిన దాన్ని హ్యాడ్ ప్లస్ V3 హ్యాపెండ్ అని రాసుకున్నాను. ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు తర్వాత కాబట్టి ఆస్క్ V2 ఫామ్ ఆస్క్డ్ రాసుకున్నాను. ఈ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ షీ డాష్ విత్ ఏ బాయ్. తను ఒక అబ్బాయితో గొడవ పడినప్పుడు ఆ విధంగా తన డ్రెస్ అనేది జరిగిపోయిందని తను చెప్తుంది. గొడవ పడ్డం ఎప్పుడు జరిగింది, ముందు జరిగిపోయింది. కాబట్టి ఫస్ట్ జరిగిన సెంటెన్స్ ని హ్యాడ్ ప్లస్ V3 హ్యాడ్ క్వేరల్ రాసుకున్నాను. ఆ తర్వాత తను చెప్తుంది, సంఘటన జరిగిపోయింది తర్వాత తను చెప్తుంది. సో దీని తర్వాత చెప్పడం జరిగింది, దానికి V2 ఫామ్ రాసుకున్నాను, సేకి సెడ్. ఈ సెంటెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వరకు మనకి వాళ్ళు అడగడము, తను చెప్పడము, తను రావడము, అంతకు ముందు జరిగిపోవడం ఇవన్నీ అయ్యాయి. ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అంటే తను చెప్తుంది అనమాట. ఇంకా అంటే స్కూల్లో ఏం జరిగింది, అక్కడ ఏమైంది, ఇదంతా ఏంటి తన ఇంటికి రావడానికి ముందే జరిగిపోయింది కదా. ఈ నెక్స్ట్ వచ్చే సెంటెన్స్లు అన్నీ కూడా స్కూల్లో జరిగిపోయినాయి, అంటే తన ఇంటికి రావడానికి ముందే జరిగిపోయాయి. సో ఇంటికి రావడాన్ని మనం V2లో పెట్టేసాము, తను వాళ్ళు అడగడాన్ని తను చెప్పడాన్ని V2లో పెట్టేసాము, మిగతావన్నీ కూడా హ్యాడ్ ప్లస్ V3నే. అందులో ఇంకేం డౌట్ అవసరం లేదు. ఇక్కడ హ్యావ్ బీట్ అన్నారు, హ్యాడ్ బీటెడ్, తర్వాత హ్యావ్ ట్రై అన్నారు, హ్యాడ్ ట్రైడ్, హ్యాడ్ ప్లస్ V3 అన్నింటికి ఇంకా పెట్టేయడమే అనమాట. ఓకేనా, తర్వాత హ్యావ్ టెల్ అన్నారు, హ్యాడ్ టోల్డ్, తర్వాత హ్యావ్ చేజ్ అన్నారు, హ్యాడ్ చేజ్డ్, హ్యావ్ ఫాల్ అన్నారు, హ్యాడ్ ఫాలెన్, తర్వాత హ్యావ్ టియర్ అన్నారు, హ్యాడ్ టోల్. అయిపోయింది కదా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము. అండర్లైన్ ద వెర్బ్స్ అండ్ అరేంజ్ దమ్ ఇన్ 2 కాలమ్స్ పాస్ట్ అండ్ ఎర్లియర్ పాస్ట్. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్స్ ఇచ్చారండి, వాటిలో వెర్బ్స్ ని అండర్లైన్ చేయమన్నారు. అండర్లైన్ చేసిన తర్వాత అందులో పాస్ట్ ఏది, ఎర్లియర్ పాస్ట్ ఏది, అంటే ముందు ఏది జరిగింది దాని తర్వాత ఏది జరిగిందో రాయమన్నారు. ఎర్లియర్ పాస్ట్ అంటే ఏంటి, దీనికంటే ముందు జరిగింది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అన్నమాట. ఓకేనా, సో మనకి ఇక్కడ సెట్ అవుట్, స్టేడ్, హ్యాడ్ సీన్, అరైవ్డ్, హ్యాడ్ లెఫ్ట్, కేమ్, తర్వాత హ్యాడ్ గాన్, సాట్, ఏట్, హ్యాడ్ ప్యాక్డ్, రిటర్న్డ్, హ్యాడ్ ఫాలెన్ అనేవి అండర్లైన్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ రాసుకుంటాం అన్నమాట. సో పాస్ట్ ఏంటి, ఎర్లియర్ పాస్ట్ ఏంటి అనేది రాయాలి. ఫస్ట్ పాస్ట్ లో ఉన్నవన్నీ రాసేద్దాము. సెట్ అవుట్, స్టేడ్, అరైవ్డ్, కేమ్, సాట్, ఏట్, రిటర్న్డ్, ఇవన్నీ కూడా మనకి పాస్ట్. నెక్స్ట్ ఎర్లియర్ పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి అంటే హ్యాడ్ సీన్, హ్యాడ్ లెఫ్ట్, హ్యాడ్ గాన్, హ్యాడ్ ప్యాక్డ్, హ్యాడ్ ఫాలెన్, ఇవన్నీ కూడా ఎర్లియర్ పాస్ట్ అన్నమాట. ఓకే, ఇక్కడ కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క మీనింగ్స్ మనకు అడుగుతున్నారు. బర్న్ అవుట్ అంటే మనం బాగా కష్టపడి అలిసిపోవడం, మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు, లేదా కాలిపోవడం అనే మీనింగ్ కూడా వస్తుంది. లైట్ అప్ అంటే వెలిగిపోవడం అన్నమాట, ప్రకాశవంతంగా ఉండడం. లుక్ ఆన్ అంటే గమనించడం, అంటే దాని మీద మనకి ఇంట్రెస్ట్ లేకుండా ఏదో అలా ఒకసారి ఇన్వాల్వ్ అవ్వకుండా చూస్తాం అనమాట, అది లుక్ ఆన్. రన్ అవుట్ అంటే అయిపోవడం. కీప్ అవుట్ అంటే బయట ఉండండి లేదా లోపలికి రావద్దు అని అంటారనమాట. ఓకేనా, ఇక్కడ మనకి కొన్ని సెంటెన్స్లు మీకు రాయడం జరిగింది. మా ఫ్రెండ్ బుక్ ఇది, తను రాసుకున్నట్టుంది. సో బర్న్ అవుట్ అంటే కంప్లీట్లీ డిస్ట్రాయ్
బై ఫైర్ అని చెప్పి రాసింది. సో మీకు కావాలి అనుకుంటే ఆ ఫ్రేజల్ వెర్బ్స్ కి అవసరమైన సెంటెన్సెస్ అనేవి రాసుకోండి. బర్న్అవుట్, లైట్ అప్, నెక్స్ట్ లుక్ ఆన్, రన్ అవుట్, కీప్ అవుట్, వీటన్నింటికి కూడా సెంటెన్స్లు అనేవి ఇక్కడ ఎగ్జాంపుల్ గా రాయడం జరిగింది. సో మీరైతే మీకు కావాలి అంటే నోట్ చేసుకోండి, లేదంటే మీరు గూగుల్లో లుక్ ఆన్ తో ఫ్రేజల్ వెర్బ్ తో ఒక సెంటెన్స్ అని సెర్చ్ చేసినా సరే మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో నేను మీకు మీనింగ్స్ అయితే చెప్పేశాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నౌన్ ఫ్రేజ్ గురించి మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో ఐ టుక్ అవుట్ ఏ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. ఇక్కడ ద ఫ్రేజ్ ఇన్ ఇటాలిక్స్ ఈజ్ ఏ నౌన్ ఫ్రేజ్ అన్నమాట. మనకి ఫ్రేజ్ అంటే ఏంటి? కొన్ని పదాల సముదాయాన్ని ఫ్రేజ్ అని అంటాము. ఆ ఫ్రేజ్ అనేది దేని గురించి చెప్తుంది? నౌన్ గురించి చెప్పింది అనుకో అది నౌన్ ఫ్రేజ్ అయిపోద్ది. అంతకు మించి ఇంకేం లేదనమాట. సో నౌన్ ఫ్రేజ్ అంటే నౌన్ గురించి కొన్ని పదాలు అక్కడ ఉండడం. మరి నౌన్ గురించి చెప్తుంది అంటే అవన్నీ ఏమవ్వాలి? నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది అని అంటే అది యాడ్జెక్టివ్ అని అర్థమైపోవాలి. ఓకేనా? సో నౌన్ ని డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్టివ్. నౌన్ గురించి చెప్పేదంతా నౌన్ ఫ్రేజ్. ఆ చెప్పే పదాలన్నీ కూడా యాడ్జెక్టివ్స్. మరి ఆ యాడ్జెక్టివ్స్ అనేవి ఒకటి కాకుండా 2-3 ఉన్నాయనుకో, ఫస్ట్ ఏది పెట్టాలి, సెకండ్ ఏది పెట్టాలి, థర్డ్ ఏది పెట్టాలి అని ఒక ఆర్డర్ అనేది మనకు ఉంటది అనమాట. దాన్ని యాడ్జెక్టివ్స్ ఆర్డర్ అని అంటారు. సో లేదా ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. దాన్ని ఇప్పుడు మనం తెలియజేసుకుందాం. ఓకేనా? నౌన్ ఫ్రేజ్ అంటే మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ డిటర్మినర్స్ ఉంటాయంటే లేదా దాన్ని ఆర్టికల్స్ అని కూడా అనొచ్చు. ఏ, యాన్, ద. నెక్స్ట్ ఒపీనియన్, ఫీలింగ్ ఉంటది అనమాట. అంటే మనం దేనైతే నౌన్ గురించి చెప్తున్నామో దాని మీద ఒపీనియన్ లేదా ఫీలింగ్, అది ఏంటి, బాగుందా, బాగాలేదా, లేజియా, ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ తీసుకోవాలన్నమాట. జనరల్ గా మనము దేని గురించి అనేది చెప్పేటప్పుడు మన ఒపీనియన్ చెప్తాం కదా, అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? లేదా వాటి ఒకటి ఉందా, 2 ఉందా అనేది కూడా మనము ఇక్కడ డిటర్మినెంట్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ సైజ్, ఏజ్, షేప్ అన్నమాట వస్తాయి. ఇక్కడ సైజ్ అంటే ఏంటి, చిన్నదా పెద్దదా, షేప్ అంటే రౌండా లేకపోతే ఎలా ఉంది ఏంటి దాని షేప్ అనేది, లేకపోతే రెక్టాంగులర్ గా ఉందా ఎలా ఉంది అనేది అన్నమాట. సో ఏజ్ అంటే ఓల్డ్, యంగ్ ఇవి వస్తాయి. తర్వాత కలర్ అన్నమాట. అంటే మనము చెప్తున్న నౌన్ అనేది ఏ కలర్ లో ఉంది. ఆ తర్వాత మెటీరియల్, అది ఏ మెటీరియల్ తో తయారైంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఓరిజిన్ ఏంటి, అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో డిటర్మైనర్, ఒపీనియన్ లేదా ఫీలింగ్, తర్వాత సైజు, షేపు, ఏజ్, కలరు, మెటీరియల్, తర్వాత హెడ్ వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అన్నమాట. ఇది ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ అన్నమాట. మనకి ఒక సెంటెన్స్ ఇటుదట అటుదిటి ఇచ్చినా సరే అది ఒపీనియన్ గురించి తెలియజేస్తే స్టార్టింగ్ ఉంచుకుంటాం, అదే డిటర్మైనర్ తర్వాత ఉంచుకుంటాం. లేదా సైజు, షేపు, ఏజ్ 3 వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఆర్డర్ లో వెళ్తాం. ఆ తర్వాత కలరు, తర్వాత మెటీరియల్ అన్నమాట. ఓకేనా? ఇది ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఓకే, ఇక్కడ మనకి కొన్ని యాడ్జెక్టివ్స్ ఇచ్చారు, ఇక్కడ నౌన్స్ ఇచ్చారనమాట. అంటే ఆ నౌన్ కి సంబంధించి వీటిలో ఏవైనా సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. సో ఇక్కడ ఎలిఫెంట్ అంటే మనకి ఏమొస్తుంది, లార్జ్ రాయొచ్చు కదా, ఎలిఫెంట్ అనేది లార్జ్ యానిమల్ అని రాసుకోవచ్చు. ఫేస్ అంటే రౌండ్ ఫేస్ అనొచ్చు, లేదా చబ్బీ అని కూడా అనొచ్చు. బిల్డింగ్ అంటే బిల్డింగ్ కి మనము మీడియం సైజ్ అని అనొచ్చు, లేదా బిల్డింగ్ మల్టీ కలర్ లో ఉంది అని కూడా అనొచ్చు. వాటర్, వాటర్ అంటే కోల్డ్ వాటర్, బ్లూ వాటర్ అని కూడా అనొచ్చు అనమాట. ఇలా మనము ఈ నౌన్ కి సంబంధించి వీటిలో ఏవో కొన్ని యాడ్జెక్టివ్స్ తీసుకొని సెంటెన్సెస్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఏ వైల్డ్ లార్జ్ ఎలిఫెంట్, ఏ చీర్ఫుల్ రౌండ్ ఫేస్, ఏ లార్జ్ సర్కిల్ రెడ్ బిల్డింగ్, ఇలా మీరు సెంటెన్స్లు కొన్ని తయారు చేసుకోండి. ఓకేనా? తర్వాత ఈ ఫస్ట్ చాప్టర్ లో ఉన్న పోయం ద యాంట్ అండ్ ద క్రికెట్ అండి. ఇంతటితో మనకి ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో మీకు టెట్ ఎగ్జామ్ అయ్యేలోపు 10 చాప్టర్స్ ఖచ్చితంగా చెప్పడం జరుగుతుందండి. అందులో ఎలాంటి సందేహం లేదు. 8th క్లాస్ గ్రామర్ అయితే మీకు ఖచ్చితంగా అందివ్వడం జరుగుతుంది. అలాగే మ్యాథ్స్ కూడా 8th క్లాస్ వరకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? 1-2 రోజులు లేట్ అయినా, ఒక్కొక్క రోజు వీడియో రాకపోయినా ఎలాంటి కన్ఫ్యూజన్కి గురవ్వద్దు. ఖచ్చితంగా నాకు వీలున్నంత వరకు మీ క్లాసెస్ చెప్తూనే, నా హౌస్ హోల్డ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూనే
నేను టైం టేబుల్ మేనేజ్ చేసుకొని చదవడం జరుగుతుంది. చెప్తాను అంతే. ఓకేనా? నాకైతే ఇంకా ఎంత చదివినా మళ్ళీ స్కోర్ పెరుగుతుందనే హోప్ అయితే ప్రస్తుతానికి రావట్లేదు, ఎందుకంటే ఉన్న టైం చాలా తక్కువ కాబట్టి. సో కనీసం మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి సో క్లాసెస్ అయినా చేద్దామని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను. మీ క్లాస్ చెప్పడం వల్లైనా, వాళ్ళ క్లాస్ చెప్పాలి అనైనా ఒక గంట అయినా నేను బుక్ తీయడం జరుగుతుంది కదా, సో అదైనా నాకు హెల్ప్ఫుల్ గా ఉంటది కదా అని చెప్పి ఇంకా ఇలా చెప్పేస్తున్నాను అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.